పాస్టర్ గారండి, ప్రైజ్ లార్డ్, మా పాప ఖరాబ్ అయిపోయారు, మా బిడ్డ చెడిపోయారు అని రోజు నువ్వు చెప్పుకొని ఏడుస్తున్నావు. కారణం ఎవరో తెలుసా? 12, 13 సంవత్సరాల్లో ప్రేమ పరిచయం చేసే తల్లిదండ్రులుగా మీరే. మీ పిల్లలు ఈ రోజున లాడ్జీలు తెలుసు, భారతదేశంలో ఉన్న లాడ్జీలు తెలుసు, ఏ లాడ్జీలు బాగుంటే తెలుసు. అంటే నీ పిల్లలు ఆగమైపోయారు. ఈరోజు మీరే కారకులు. తల్లిదండ్రులుగా మీరు దేవుని ప్రేమను అందించాల్సిన మీరు లోక సంబంధమైన ప్రేమను అందించి ఈ రోజున వారి లోకంలో పడిపోయారు. ఈ రోజున హాలిడేస్ రాగానే పిల్లలను ఏం చేస్తున్నారంటే, మీకు తెలిసే పిల్లలకు డబ్బులు ఇచ్చి, ఏటీఎం కార్డులు ఇచ్చి షికార్లకు పంపిస్తున్నారు. తెలుసు నీ బిడ్డ ఎక్కడికి పోతుంది, ఎవరితో షికారు చేస్తుంది తెలుసు. ఎందుకంటే నీకు తెలుసు నీ బిడ్డకు ఫలానా వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలని. నీకు తెలుసు ఫలానా అమ్మాయినిచ్చి నీ బిడ్డకు, నీ కొడుకు పెళ్లి చేయాలని. ఈ రోజున నీ పిల్లలు 12, 13 సంవత్సరం నుంచే ప్రేమలో పడిపోయి ఈరోజు లాడ్జీలలో ఎంజాయ్ చేస్తున్నట్టే కారణం మీరే. క్రైస్తవులుగా మనం అందించవలసింది పిల్లలకు దేవుని ప్రేమ. ఈ రోజున సంవత్సరం రోజులు దేవుడు చదువులో, కాలేజీలో, ప్రతి విషయంలో తోడుగుండి కాపాడి క్షేమకరమైన ప్రయాణం ఇస్తే, ఈ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి? లవర్తో వెళ్ళి ఎక్కడ ఎంజాయ్ చేయాలి? గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళి ఎక్కడ ఎంజాయ్ చేయాలి? నీ పిల్లలు ఎక్కడికంటే అక్కడ పంపిస్తున్నావు. కానీ నీ పిల్లలను పంపించే స్థలాలకు నువ్వు పంపించకపోతే రేపు పొద్దుగల నీ పిల్లలు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుతూ ఉన్న సింహపు నోట్లో నీ పిల్లలు పడిపోతారు. జాగ్రత్త. ఒక తండ్రి రోజు తన బిడ్డ రోజు కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వస్తూ ఉన్నాడు. ఒకరోజు సడ్డానికి ఏమైపోయిందంటే, నాన్న నాకు ఈరోజు బిజీ ఉంది నాన్న, నేను లోపల దాకా రాలేను, కాలేజ్ దాకా రోడ్డు మీద డ్రాప్ చేసి వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపో అంటే బిడ్డ అనేది ఓకే నాన్న అన్నది. తండ్రికి బిడ్డ మీద చాలా నమ్మకం కలిగి రోజు ఇలానే ప్రయాణం జరుగుతున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందేమో, బిడ్డ వేరే ప్రేమలో పడిపోయింది. కొన్ని దినం తర్వాత తండ్రికి బయలుపరిచింది, నాన్న నన్ను అంటే నీకు ఎంతో ఇష్టం కదా, నేను అడిగింది నాకు ఇస్తావంటే, తండ్రి ఇస్తానమ్మా చెప్పన్నప్పుడు, నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డానన్నా, అతను లేకపోతే నేను ఉండలేను. తండ్రి రోజు కాలేజ్ కాడికి ఆ పాపను దింపొస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రేమ ఎక్కడ మొదలైంది? మార్గం మధ్యలో అపవాది సాతాను పొంచేసుకున్నాడు. క్రైస్తవ బిడ్డలను మింగడానికి అపవాది పొంచేసుకుంటే, అదే క్రైస్తవ బిడ్డలను తల్లిదండ్రులే అపవాది చేతులు విడిచిపెట్టేస్తున్నారు. లెక్క ఒప్ప చెప్పాలా ప్రభువుకు నువ్వు? కొన్ని దినములు అయిపోయింది, నానా ఐఎమ్ సారీ, నేను ప్రేమించిన వ్యక్తితో నేను వివాహం చేసుకుంటున్నా అని దూరంగా వెళ్ళిపోయింది. తండ్రి రాత్రి అయింది, చూసిండు, ఇంకా రాలే. ఎందుకో బెడ్ కింద చూస్తే లెటర్ రాసింది, ఐఎమ్ సారీ డాడీ, నేను ప్రేమించిన వ్యక్తితో నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. దూరంగా వెళ్ళిపోయింది. తండ్రి, ప్రేమ గల తండ్రి ఫోటో బస్సులకు అతికించి అనౌన్స్మెంట్ చేయించి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాడు. తల్లి ఆ కూతురు చూసింది, మా నాన్న మన కోసం వెతుకుతున్నారు, వెళ్దామంటే అప్పుడు ఆ ఇద్దరు మరలా మాట్లాడండి, మనం ఒక ఉద్యోగం సంపాదించుకొని వెళ్దామని ఒక తీర్మానం చేసుకున్నారు. డబ్బు, బంగారము అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయింది. ఒక బొంబాయికి వెళ్ళారు. బొంబాయి పట్టణంలో ఉన్న రోజులు లాడ్జీలలో ఉన్నారు. ఈ లాడ్జీలు లవ్లో పడి నీ బిడ్డలు నీ ఇంటి నుంచి నువ్వు ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బు ఇచ్చి ఎంజాయ్ చేయడం పంపిస్తున్నావు. రాత్రిపూట నీ పిల్లలు లాడ్జీలలో పండుకొని వస్తున్నారు. జాగ్రత్త. ప్రేమలు పడిపోయి పాపము పరిపక్వమైపోయి ప్రేమలు మునిగిపోయి లాడ్జీలో పని ఎంజాయ్ చేసి వస్తున్నారు. అయితే
కొన్ని దినములైన తర్వాత డబ్బు అయిపోయింది. తీసుకెళ్ళిన బంగారం కూడా తాకట్టు పెట్టేశాడు. అయిపోయింది. ఈమె అన్నది, ఏరా నువ్వు ఏదైనా జాబ్ చేసుకోరాదు, ఏమైనా జాబ్ చేసుకుందామంటే అదే వెతుకుతున్నానని చెప్పి తను పొద్దుగా లేచి మరలా వేరే దగ్గరికి వెళ్ళి ఒక జాబ్ చూసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ లవర్తో చెప్పినాడు, సూర్యుడి సంతకము కావాలా? మరి ఎవరు సూర్యుడు? మనకి బొంబాయిలో ఎవరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అయితే భార్య అయినా సంతకము పెట్టొచ్చంట. మరి నువ్వు పెడతావా అంటే ఆమె అన్నది లవరు, నేను సంతకం పెడతా, మనకు ఉద్యోగం కావాలని మోసపోయి ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ అడిగిన మాట ఏంటంటే, అన్నీ చెప్పినావా ఆమె కంటే? అన్నీ చెప్పినా సార్ అన్నాడు. ఆమెను మరల అడిగిండు, అమ్మ నీకు ఇష్టమేనా సంతకం పెట్టడం? ఇష్టమే. ఆమె సంతకం పెట్టింది. సంతకం పెట్టిన తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి సాయంకాలం అయింది, రాలే. ఎందుకో ఆమె కొద్దిగా అనుమానం వచ్చింది. ఏంది పొద్దుగా వెళ్ళి ఇంకా మనిషి రాలేదని. ఈమె వెళ్దామని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నిలబడేసరికి అక్కడున్న వ్యక్తి అంటున్నాడు, ఈరోజు నుంచి నువ్వు నా సొంతం, నేను ఎట్లా చెబితే నువ్వు అట్లా వినాలి, ఈరోజు నుంచి నువ్వు నా పెళ్ళానివి. చూడు, తండ్రి ప్రేమ కోల్పోయింది, లవ్వను నమ్మి మోసపోయింది, 2 లక్షలకు అమ్మేశాడు. ఎంత ఘోరము! ఈ రోజున నీ పిల్లల స్థితి కారణం ఏంటంటే తల్లిదండ్రులుగా మీరు నీ పిల్లలకు చదువు అందించు, దేవుని ప్రేమ అందించు, కానీ ఈ లవర్లు అందించకో. డబ్బునిచ్చి ఏటీఎం కార్డు ఇచ్చి నీ పిల్లలను షికార్లకు పంపించే ప్రేమలో పడగొట్టి నాశనము చేయకో. ఈరోజు నీకు డబ్బు ఉండవచ్చు, ఈరోజు నువ్వు అనుకోవచ్చు మంచి ఉద్యోగం ఉంది అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని, ఈరోజు నువ్వు అనుకోవచ్చు మంచి ఉద్యోగం ఉంది, బిజినెస్ ఉంది అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని, ఈరోజు నువ్వు అనుకోవచ్చు అమ్మాయికి ఇచ్చిన కొడుకు నుంచి పెళ్లి చేస్తే బాగుపడతారని. దేవుని చిత్తము లేకుండా 12-13 సంవత్సరం నుంచి నీ పిల్లలకు ప్రేమను నేర్పి అలవాటు చేసిన నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. గ్యారెంటీ ఇస్తావా? నువ్వు అనుకున్న వ్యక్తి 100 సంవత్సరాలు బతుకుతాడని గ్యారెంటీ ఇస్తావా? ప్రైజ్ ది లార్డ్. ఇది అంత చేసేది క్రైస్తవులే, దేవుని ఎరగని బిడ్డలు కాదు. దేవుని ఎరిగిన బిడ్డలే ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే క్రైస్తవులకు ఒక చేదు ఉంది. కొందరికి ఏంటంటే ఒకరికంటే గొప్పగా బతకాలి. డబ్బున్నోనికి పరలోక రాజ్యం లేదు, ధనవంతులకు పరలోక రాజ్యం లేదని బైబిల్లో అంతా గట్టిగా లిఖితమై రాసి పెట్టినా దేవుని బిడ్డలు దాన్ని గ్రహించలేకపోతున్నారు. లగ్జరీ లైఫ్ అనుభవించాలి, ఈ లోకంలో చాలా ఎంజాయ్ చేయాలి. జాగ్రత్త, ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది. నేడో రేపో ప్రభు రాబోతున్నారు. నీ పిల్లలకి ఎండాకాలంలో కూర్చోబెట్టి దేవుని గురించి చెప్పు. దేవుడు ఈ యొక్క సంవత్సరం రోజులు కాలేజీకి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రయాణంలో రాకపోక దేవుడు తోడుగా ఉండి కాపాడి ఉన్నాడు బిడ్డ. దీనికోసం నీ పిల్లలను కూర్చోపెట్టి ప్రార్థనలో మోకాలేపి ప్రార్థనలో నీ బిడ్డలు కూర్చోబెట్టు. కానీ సెలవులు వచ్చినాయి, నీ పిల్లలు ఎక్కడ పంపించాలో ప్లాన్ చేయకో. సెలవులు రాక మునిపే ఇంకొక 2 రోజులకు సెలవులు వస్తే అన్నప్పుడు నీ ప్లాన్ ఉండాలి, ప్రభువుకు ఈ విధంగా మనం ప్రార్థన చేయాలని. కానీ సెలవులు ఇంకొన్ని రోజులు వస్తాయి అన్నప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని కాదు. జాగ్రత్త, ఎక్కడికి వెళుతావో అక్కడ దేవుడు నీకు తోడుగా లేకపోతే జాగ్రత్త, ఘోరమైన నష్టము కలుగుతుంది. ఈ సమ్మర్లో ప్రతి తల్లిదండ్రులు, క్రైస్తవులుగా ఉన్న ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థనలో నిలబెట్టాలా, ప్రభువుకు ఎదుట నిలబెట్టాలా. ఈరోజు నీ పిల్లలు ఉద్యోగం చేయొచ్చు, గొప్ప చదువుకోవచ్చు, స్కూల్కి వెళ్ళి ఈరోజు నుంచే స్కూల్కి వెళ్తూ ఉండి వారి స్కూల్ కంప్లీట్ కావచ్చు. నీ పిల్లల చదువు కంప్లీట్ అయ్యి ఇంట్లో ఉండొచ్చు, ఉద్యోగంలో హాలిడేస్ ఇచ్చి ఇంట్లో ఉండవచ్చు.
అందరు కూర్చొని ప్రభు పాదాలు పట్టుకొని ఏడవాలి, ప్రార్థన చేయాలి. ఇలా చేస్తే నీ కుటుంబం దీవించబడుతుంది. నీ పిల్లలను చెడగొట్టేది నువ్వే. తల్లిదండ్రులుగా నీ పిల్లల భవిష్యత్తు నీకు తెలియకపోవచ్చు, కానీ యేసుకు తెలుసు. తల్లిదండ్రులుగా నువ్వు నీ పిల్లలకు ఒక మంచి సంబంధాన్ని ఇవ్వాలనుకుంటున్నావు, వాస్తవమే. కానీ అది నీ పిల్లలకు 12-13 సంవత్సరంలో ప్రేమ చూపించి లాడ్జిల పొంటి షికార్లకు పంపిస్తే దేవుని చిత్తము కాదది. లెక్క చెప్పాల నువ్వు. విడిచిపెట్టడో. నీ పిల్లల ఇంట్లో నిద్ర పట్టకపోతే డబ్బులు ఏటీఎం కార్డు ఇచ్చి ఈ రోజున ఎంజాయ్కి ఊర్లకు పంపిస్తున్నావు. ఎక్కడికి వెళ్తుందో తెలుసు, ఎవరితో ఉంటుందో తెలుసు. ఇప్పుడు ఈ రోజున నీ బిడ్డ నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది, రాత్రి ఎక్కడ పండుకుంటుందో తెలుసు. ఆ లాడ్జి బుక్ చేసేది తల్లిదండ్రులే. జాగ్రత్త. ప్రభు కనికరం గల దేవుడు. ఒకవేళ ఈ మాటలు నిజంగా నీకు తగిలినట్టయితే, దేవుడు సూటిగా నీతో మాట్లాడినట్టయితే, ఈరోజు నుంచి వెళ్ళి నువ్వు